హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకొని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్పై ప్రదర్శించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజేంద్ర నగర్లోని తమ ప్రైవేట్ భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించిన సయ్యద్ మరో 7 వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేస్తూ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకొని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్పై ప్రదర్శించాలని జస్టిస్ విజయసేన్ రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ చెబుతుంది. టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులు పంపించామని జిహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పోలీసుల నుండి భద్రత లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. అది శాంతి భద్రతల సమస్య అని పోలీసులు చెబుతున్నారు. ఇలా అందరూ చేతులు దులుపుకుంటే ఎలా అంటూ అధికారులపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.